హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి గ్రామీణ బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. దీంట్లో వచ్చేసి మీకు 14 lakhs అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, మీకు అప్లికేషన్ ఫీ కూడా లేదనమాట. మీరు వచ్చేసి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి వచ్చేసి మీ సొంత రాష్ట్రంలోనే మీకు అనేది జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా గైస్? అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 19th అనమాట. ఓకేనా గైస్? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ముందుగా మనం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 26th అయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే రావడం జరిగిందనమాట. అలాగే మనకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 19th అనమాట. ఓకేనా గైస్? అలాగే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మే కానీ జూన్లో కానీ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి 10 days బిఫోర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట హాల్ టికెట్స్ వచ్చేసి. ఓకేనా గైస్? అలాగే మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఎవరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21 years అనమాట. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 32 years అనమాట. ఓకేనా గైస్? ఇది వచ్చేసి ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే మనకి పీడబ్ల్యూ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 13 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే జనరల్ ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి ఈ జాబ్స్కి వచ్చేసి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనమాట. లేదా మీరు డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లేదా మీకు బ్యాంకింగ్ చేసినా సరిపోతుంది అనమాట మీరు అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్? ఇంకా మనం ఇందులో పోస్టులు చూసుకున్నట్లయితే మనకి లెండింగ్ ఆపరేటర్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ, అలాగే మనకి చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అండ్ 6th one వచ్చేసి మనకి అకౌంటెంట్స్, 7th one వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. ఇలా మనకి చూసుకున్నట్లయితే మనకి చాలా పోస్టెస్ అయితే ఉన్నాయన్నమాట మీరు అప్లై చేసుకోవడానికి. దీంట్లో వచ్చేసి మీకు నచ్చిన పోస్ట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. వీటి యొక్క స్కిల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ పీడిఎఫ్ లింక్ వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, వెళ్ళితే చెక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా గైస్? ఇప్పుడు వరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్తూ చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఇంకా మనం ఈ జాబ్ నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. యూఆర్ వాళ్ళకి 28 వేకెన్సీస్, ఈడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 6 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 22 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 7 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 3 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఎక్స్ట్రాగా మనకి పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనం ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జాబ్కి వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి జస్ట్ మీరు ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలెక్ట్ అవుతారనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ముంబైలో ఉంటుంది. ఓకేనా గైస్? సారీ గైస్, మీకు అయితే ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ లేదని చెప్పాను కదా, ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ముంబైలో అయితే ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ వచ్చేసి. ఇంకా మనం బ్యాంక్ నోటిఫికేషన్ నేమ్ చూసుకున్నట్లయితే మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఓకేనా గైస్? మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద అయితే మీరు క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. వీటి యొక్క లింక్స్ అలాగే పీడిఎఫ్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళైతే చెక్ చేసి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.